ఈ రోజు సూదికొండ దగ్గర దిగాలి సెల్ఫీలు, నెమలికొండ దగ్గర దిగాలి సెల్ఫీలు, రామకృష్ణపురంలో కొట్టేసిన భూమిని దగ్గర దిగాలి సెల్ఫీలు. ఇలా అడుగడుగున అవినీతి చేసి పలాస పరువు తీసినటువంటిది ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులనేది కూడా తెలియజేస్తున్నాను. దానికి ఒక ఎంపీగా, ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీగా ఎప్పుడు వచ్చి మాట్లాడినా సరే చులకన భావనతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? స్టీల్ కుర్చీలు ఎంపీ అని. స్టీల్ కుర్చీలు ఎంపీయే కాదు, స్టీల్ కుర్చీల నుంచి స్టీల్ ప్లాంట్ వరకు నేనే ఎంపీననేది కూడా తేల్చి చెప్తున్నాను. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే ధైర్యంగా పోరాటం చేస్తున్నాను. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం కూడా వినబడేటటువంటి విధంగా తెలుగువాడి తాలూకా గొంతు ఏ రకంగా ఉంటుందో పార్లమెంటులో గట్టిగా చెప్తున్నాం. మీ తాలూకా 22 మంది పిల్లిల్లాగా ఏ ఒక్కరి తాలుగా నేను భయపడట్లేదనేది కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు అందరికీ తెలియజేస్తున్నాను. ఒక పార్టీ ఎంపీ, వాళ్ళ పార్టీ ఎంపీలో ఒక్కరి పేరు చెప్పగలరా? ఎవరికి కూడా తెలియదు. కానీ 2-3 మీకు తెలుస్తుంది. బాబాయ్ హత్య ఎవరు చేశారో ఆ ఎంపీ మాత్రం మీ అందరికీ కూడా తెలుస్తుంది. వైజాగ్ లో కిడ్నాప్ అయ్యాడు ఒక ఎంపీ, అదెవరో మీ అందరికీ కూడా తెలుస్తుంది. నగ్నంగా వీడియోలు తీశారు ఒక ఎంపీ, ఆ ఎంపీ ఎవరో మీ అందరికీ తెలుస్తుంది. రీల్స్ ఎవరు తీస్తున్నారు అనంటే ఎంపీ ఎవరు తెలుస్తుంది. కానీ పోరాటం ఎవరు చేస్తున్నారనంటే పసుపు కండువ కప్పుకున్న తెలుగుదేశం పార్టీ ఎంపీలు తప్పితే మరెవ్వరు కూడా మీ ఎవరికి కూడా కనబడరు. ఆ రకంగా తెలుగుదేశం పార్టీ తాలూకా ఎంపీలో మన రాష్ట్రం తాలూకా గౌరవాన్ని మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాం. ఢిల్లీ స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అక్కడ గొంతులెత్తి మరి మనం అందరం కూడా నిలబెట్టుకుంటున్నాం. ఇటువంటి సందర్భంలో వాళ్ళ చెప్పుతున్నటువంటి మాయమాటల్ని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్న కార్యకర్తలందరి మీద ఉందనేది మళ్ళీ తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ కూడా చూసుకుంటే ఎంత బ్రహ్మాండంగా ప్లాన్ చేశారనంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తిత్లీ తుఫాన్ అప్పుడు ఈ ప్రాంతానికి వచ్చి ఏదో ఒక రకంగా సమస్యను పరిష్కరించాలని ఆ రోజు భూమికి